రేజ్ మూడేళ్ల నుంచి ఓ కల మనోళ్ళు అక్కడ లేరన్న లోటు అయినా వెయిట్ చేయక తప్పలేదు. బంపర్ మెజారిటీ వచ్చినా వెంటనే కుదరలేదు. ఇప్పుడు ఆ ముగ్గురి రాజీనామాతో ఆ 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన వారు, పార్టీ కోసం త్యాగం చేసిన లీడర్లు పెద్దల సభలో అడుగుపెట్టి అధ్యక్ష మహోదయనాలని ఆశపడుతున్నారు. ఆ పెద్ద పదవుల కోసం ఎందరో ఆశావాహులుంటే అధిష్టాన మనసులో మాత్రం ఆ ముగ్గురు నేతలే ఉన్నారని తెలుస్తోంది. 3 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీకి దక్కబోతున్న ప్రాతినిధ్యంలో అదృష్టం ఎవరిని వరించబోతుంది? కూటమిలో రాజ్యసభ సభ్యులయ్యే నేతలెవరు? జనసేనకు దక్కే ఆ ఒక్క స్థానం ఎవరికి? కేంద్ర మంత్రివర్గంలో చేరే ఆ నేత ఎవరు? కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే నేతలెవరు? టీడీపీకి 2, జనసేనకు 1 ఫిక్స్ అయ్యిందా? జనసేనాని బ్రదర్ కేంద్ర మంత్రి కాబోతున్నారా? బంపర్ మెజారిటీతో గెలిచిన రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు. టీడీపీ నేతలు రాజ్యసభలో అడుగు పెట్టాలంటే మరో 2-3 ఏళ్లు వెయిట్ చేయక తప్పని పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో ముగ్గురు ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యులు రిజైన్ చేశారు. సీఎం చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ తో ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ 3 సీట్లు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలంగా ఉన్న టీడీపీ కూటమికే దక్కనున్నాయి. దీంతో ఇప్పుడు పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు కూటమి నేతలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ నుంచి 11 మంది వైసీపీ నేతలే ఎంపీలుగా ఉన్నారు. మొత్తం కోటా అంతా వైసీపీతో భర్తీ అయింది. దాంతో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. ఈ పరిణామంతో నిరాశ చెందిన టీడీపీ అధికారంలోకి రాగానే తన మార్క్ పాలిటిక్స్ తో పావులు కదిపింది. దానికి తగ్గట్లుగా వైసీపీ నుంచి రియాక్షన్ వచ్చింది. జగన్ ఎవరి మీదైతే నమ్మకంతో పదవులిచ్చారో వారే ఫ్యాన్ పార్టీకి బై బై చెప్పి మరీ సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు. తమ పదవులను వదిలేసుకున్నారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు సైకిల్ ఎక్కాలనుకుంటే ఆర్ కృష్ణయ్య మాత్రం బీజేపీలోకి వెళతారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ 3 ఖాళీల్లో చంద్రబాబు ఎవరిని తీసుకుంటారనేది చర్చకు దారితీసింది. 3 సీట్లు ఖాళీగా ఉంటే 4-5 నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. టీడీపీకి దక్కే స్థానాల కోసం ఇటీవల ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రచారంలో ఎందరి పేర్లున్నా పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురిని చంద్రబాబు సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. టీడీపీకి 2 ఎంపీలు, జనసేనకు 1 ఇస్తున్నారని అంటున్నారు. ఆ విధంగా తొలిసారి జనసేన పెద్దల సభలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ 2, జనసేన 1 తీసుకుంటే బీజేపీ పరిస్థితేంటన్న దానిపై క్లారిటీ లేదు. అయితే బీజేపీకి ఈసారికి నచ్చజెబుతారని, ఎమ్మెల్సీ కోటాలో ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఇక టీడీపీకి దక్కే సీట్లలో 1 మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కి, మరోటి విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని అశోక్ గజపతిరాజును తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గల్లా జయదేవ్ వంటి వారు పెద్దల సభలో అవసరమని చంద్రబాబు భావిస్తున్నారట. ఇక జనసేనకు దక్కే ఒకే రాజ్యసభ సీటులో నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు నేతలు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి లోక్సభ సీటును ఆశించారు. కూటమి పొత్తుల్లో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ సీఎం రమేష్ కు టికెట్ ఇచ్చింది. అప్పుడు నాగబాబు సీటు త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇలా 3 ఎంపీ సీట్లకు గాను అభ్యర్థులతో సహా ఎంపికలు పూర్తయ్యాయని చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. ఈ ముగ్గురు నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం కావడం కూడా కన్ఫామే అంటున్నారు కూటమి నేతలు.